విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్మృతి వనం చూస్తున్నాం మనం. బందర్ రోడ్లో ఈ స్మృతి వనం అయితే ఉంది. పూర్తిగా రిపబ్లిక్ డే కావడంతో, సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం చూస్తుంటే పూర్తిగా ఇదే కౌంటర్, అంటే టికెట్ 5 రూపాయలు పెట్టారు. ఇదే కౌంటర్, ఇక్కడే టికెట్ తీసుకుని ఈ గేట్ అంటే ఆ లోపలికి రావడం మనం చూడొచ్చు విజువల్లో. అయితే ప్రస్తుతం ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ స్మృతివనం వెనకాతలే గవర్నర్ బంగ్లా ఉండడంతో రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, ప్రభుత్వ ఉన్నతాధికారులకి గవర్నర్ తేనేటి విందిస్తారు. ఈ నేపథ్యంలో దాదాపు 3 గంటల నుంచి 4:30 వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆపడంతో మొత్తం క్లోజ్ అయింది. ఇప్పుడు సాయంత్రం పూట ఒక్కసారిగా జనాలంతా కూడా సందర్శకుల తాకిడైతే అంబేద్కర్ స్మృతివనానికి పెరిగింది. ఎక్కడ చూసినా పూర్తిగా పబ్లిక్ ఇక్కడికి వచ్చి స్మృతివనాన్ని సందర్శిస్తున్నారు. పూర్తిగా లైటింగ్ వెలుగుల్లో స్మృతివనాన్ని మనం చూడొచ్చు. అంబేద్కర్కి సంబంధించిన జీవిత చిత్రాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ప్రజల తాకిడి మాత్రం ఎక్కువగానే వస్తుంది. భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక మహాశిల్పం అంటూ ఉన్న బోర్డు కూడా మనం చూడవచ్చు. జాతీయ రంగులు కనిపిస్తున్నాయి. పీఠం మీద అంబేద్కర్ 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. పూర్తిగా జనాలతోటి నిండిపోయింది. మరొక పక్క జన తాకిడికి రోడ్డు మీద ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున నిలబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది బందర్ రోడ్. ఈ బందర్ రోడ్లోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అయితే మెయిన్ గేట్లు మాత్రం ప్రస్తుతానికి తెరవలేదు. బందర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మెయిన్ గేట్ని ప్రభుత్వం ప్రస్తుతం క్లోజ్ చేసింది. వెనక పక్క ఎక్కడైతే సిపి ఆఫీస్ రోడ్డు ఉందో ఆ రోడ్లో ఉన్న గేట్ని తెరిచి అక్కడి నుంచి వాహనాలన్నింటినీ కూడా పార్కింగ్కి అవకాశం కల్పిస్తున్నారు. పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టికెట్స్ తీసుకున్న తరువాత మాత్రమే అందరినీ లోపలికి ఎలా చేస్తారు. వచ్చిన వాళ్ళంతా కూడా లోపలికి వచ్చి చూసే పరిస్థితి ఉంది. లోపల అంబేద్కర్కి సంబంధించిన అన్ని అంశాలతో ఈ విధంగా శిలా ఫలకాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ఆకృతుల్లో అంబేద్కర్ సంబంధించిన జీవిత చరిత్రను అయితే పెట్టిన పరిస్థితి. అనంతరం లోపలికి మనం చూస్తున్నాం. ఈ ప్రదేశం నుంచి అంబేద్కర్ స్మృతివనం లోపల ఉన్న మ్యూజియంకి అయితే ప్రధానంగా దారి ఉంది. ఈ దారి లోపల మ్యూజియంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అంబేద్కర్కి సంబంధించిన జీవిత విశేషాలన్నింటినీ కూడా అక్కడ ప్రజలు చూడొచ్చు. ఈ లోపలే థియేటర్ని కూడా ఏర్పాటు చేశారు. పీఠం కింద ఈ మ్యూజియం అంతా కూడా ఉంది. దాదాపు 4 ఫ్లోర్ల వరకు ఉన్నట్టయితే ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. పూర్తిగా లైటింగ్ వెలుగులను అయితే మనం చూడొచ్చు. ఈ లైటింగ్ వెలుగుల్లోనే చాలా క్లారిటీగా మనకైతే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. పూర్తిగా అంబేద్కర్ స్మృతివనానికి పెద్ద ఎత్తున జనాల తాకిడైతే పెరిగిందని చెప్పొచ్చు. ఒక్కసారైనా అంబేద్కర్ స్మృతివనాన్ని అయితే చూడొచ్చు. పూర్తిగా క్లోజ్లో చూస్తే ఈ విధంగా అంబేద్కర్ స్మృతివనం మనకి కనిపిస్తుంది.